శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న 5,000 మంది భక్తులు చిల్లంగి గ్రామం శ్రీనివాసనగరంలో వేంచేసి ఉన్న శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సంపర సుధాకర్, శ్రీ వినాయక వర్మ ఆర్థిక సహాయంతో వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సుమారు 5,000 మంది అన్నప్రసాదం వితరణ చేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో చిల్లంగి, జగపతినగరం, కిర్లంపూడి పరిసరాల గ్రామాల భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ అన్నప్రసాదం స్వీకరించారు. కార్తీక మాసం ఏకాదశి పురస్కరించుకొని ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. స్వామివారికి ముందుగా విశేషాభిషేకాలు, పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. సుధాకర్ అనే మిత్రుడిని శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నయ్య గారు ఎలా చూడారో మన చెల్లెలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి మన సుధాకర్ మనసులో దూరి ఎక్కడో ఎన్నో వేల కిలోమీటర్లో ఉన్న సుధాకర్ని నువ్వు ఇక్కడే పుట్టావు, ఇక్కడే ఉండు, మన ఊరు మర్చిపోకు అని వెంకటేశ్వర స్వామి ఆయన మనసులో దూరి ఇక్కడ ఇటువంటి జరుగుతున్న కళ్యాణ వైభవాన్ని మన ఊరిని డెవలప్ చేయని ఆయన మనసులో దూరినందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి అతన్ని డెవలప్ చేసినందుకు కూడా మనందరం హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి సుధాకర్ వర్మలు ఎంతో మంది తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ. ఈ రోజున మన చిల్లంగి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మహాభక్తుడు, నిత్యము వెంకటేశ్వర స్వామి వారిని పిలిస్తే పలికే భక్తుడు అటువంటి శ్రీ సంపద సుధాకర్, శ్రీ వినాయక వర్మ గారు ఎంతో ఆప్యాయతో, ఎంతో భక్తితో ఈ యొక్క ఆలయంలో ఈ ఏకాదశి పర్వదినాన, కార్తీక మాసంలో కార్తీక దామోదర ఏకాదశి పర్వదినాన ఈ అన్న సంతర్పణ చేస్తున్న మహా అన్నదాన కార్యక్రమం జరిపిస్తానని మాకు ముందుగా వచ్చి చెప్పి మాకు ఎంతో ఆనందాన్ని కలుగజేశారు. అదేవిధంగా ఎంతో కోలాహలంగా ఈ యొక్క గుడిలో ఈ స్వామివారి అన్నదాన కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది. అలాంటి భక్తులు మనకు దొరకడం అరుదు. ఇలాంటి లోపల మనకు దొరికి అలాగే అన్నదాన సత్రానికి ఒక 30 లక్షల రూపాయలు కూడా దీన్ని విరాళంగా ఇచ్చారు. అటువంటి భక్తులు మనకు ఈ గుడికి దొరకడం ఎంతో గర్వకారణం. అలాగే ఎప్పుడు కూడా ఎందుకంటే కార్తీక మాసం ఆఖరి శనివారం ఏకాదశి ఈరోజు నాకు భగవంతుడు సన్నిధిలో అన్నప్రసాదం నిర్వహించుకుంటానని చెప్తే ఆలయ కమిటీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నేను ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం ఇంత విశేషంగా, ఎంత జనసమూహంతో కోలాహలంగా జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. భక్తులందరూ కూడా వచ్చి అన్నప్రసాదం స్వీకరించారు. నా జన్మ ధన్యమైపోయిందన్నట్టు ఉంది నాకు. ఈ రోజు నేను ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేను. నేను ముఖ్యంగా నా మిత్రులు, నా క్లాస్మేట్స్, ఈ ఆలయ కమిటీ సభ్యులు శ్రీ సూర్యబాబు గారు, వెంకటేశ్వరరావు గారు, నా మిత్రుడు ఎల్లపు శివరామకృష్ణ, వెంటకోట సాయిబాబు, బంగారు శేషబాబు మరియు కందా జిఎస్ఆర్రావు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి నన్ను ప్రోత్సహించి ఈ అన్నదాన కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరిపారు. నా మిత్రులందరికీ నేను సదా ఉంటాను. చాలా దిగ్విజయంగా జరిగింది. ఈ రోజున ఇలాగ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగడం నా జన్మలో మర్చిపోలేను. నేను ముఖ్యంగా తెలియజేయడం ఏమన్నా, ఈ వెంకటేశ్వర స్వామి గుడిలోనే నా బాల్యం అంతా గడిచింది. నాకు వెంకటేశ్వరుడు అంటే ప్రాణం, అమితమైన ఇష్టం. నిత్యం ఆయన స్మరణతోనే నేను జీవిస్తాను. నేను అందుకనే ఈ గుడి వెనక భాగాన్ని అన్నదాన సాలను నేనే స్వయంగా నిర్మిస్తున్నాను. ఆ అన్నదాన సాలలో అందరూ నిత్యం భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించాలని కోరి ప్రార్థిస్తున్నాను.